తిరుమల తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తుంది టీటీడీ. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కొన్ని నెలలుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ లేఖలను అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల తరువాత దీనిపై నిర్ణయం తీసుకున్నారు. వారంలో 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు, 2 రోజులు 300 రూపాయల దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల నుంచి నిత్యం తిరుమలకు లక్షల సంఖ్యలో వస్తుంటారు భక్తులు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఆంక్షలు పెట్టింది టీటీడీ. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు దీనిపై పెద్ద పోరాటమే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎంపీలు తమ లేఖలను అనుమతించాలని ఏపీ సర్కారుకు అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. ఏపీ కూటమి సర్కారు వచ్చిన 10 నెలల తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు మోక్షం వచ్చింది. దీనిపై 2 నెలల క్రితమే ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్న ఈ వారం నుంచే తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై దర్శనం, రూమ్ అలాట్మెంట్స్ ఇస్తున్నారు. గత ఆదివారం మొదటి రోజు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అనుమతించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ 600 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదో తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి ఎమ్మెల్యేలకు నెలలో 2 మాటలు ఇవ్వడం జరుగుతుంది. వారంలో కూడా 2 మాటలు బ్రేక్ దర్శనం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుతో అది ఇస్తేనే భగవంతుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. చాలా సంతోషం. ఈరోజు మంచి దర్శనం జరిగింది. వాళ్ళ ఇక్కడ ఉన్న పాలక మండలికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. అందుకని ప్రభుత్వం కూడా ఒక మంచిగా నడవాలి. ఆ భగవంతుని దయ వలన మంచిగా జరిగి మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇలాంటి దర్శనం దొరకడం చాలా సంతోషం. తెలంగాణకు కూడా ఈ లెటర్లు ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషం అని చెప్తున్నాం. మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. బుధ, గురువారాలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం టికెట్లు కేటాయించారు అధికారులు. ప్రతి సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది సోమవారాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను స్వీకరిస్తుంది టీటీడీ. 300 రూపాయల దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే తీసుకుంటామని ప్రకటించింది టీటీడీ. 300 దర్శనం టికెట్ల లేఖలపై ఏ రోజుకు ఆ రోజు దర్శనం ఉంటుంది. నిర్దేశిత రోజుల్లో ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి ఒక లేఖ మాత్రమే తీసుకుంటామని, ఒక లేఖలో 6 భక్తులకే దర్శనం ఉంటుందని వెల్లడించింది టీటీడీ. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకొని మాకు ఈ అవకాశం అంటే దర్శనాన్ని కలిగించేందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మేము చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నాం. దీనివల్ల ముందు తెలంగాణ ఆంధ్ర అటువంటి వేరే భావం కాకుండా ప్రజలంతా ఒకటే, యాత్రికులంతా ఒకటే, భక్తులంతా ఒకటే అటువంటి భావన కల్పించేటువంటి ఈ ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించలేదు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. ఈ విజ్ఞప్తులపై ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి నుంచి నిలిచిపోయిన ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించింది టీటీడీ. తెలంగాణ భక్తులకు సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన ఏపీ సర్కార్కు థ్యాంక్స్ చెప్తున్నారు నేతలు, భక్తులు. దర్శనం, మంచి వసతి కల్పిస్తున్నారని అంటున్నారు భక్తులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర మంత్రులందరూ కూడా మాకు వీఐపీ దర్శనం పాసులు తెలంగాణ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి, తెలంగాణ నాయకులు ఇచ్చినటువంటి వీఐపీ పాసులను అనుమతిస్తూ మాకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా మాకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం వారు ఈ 24వ తేదీ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతోటి
దర్శనానికి అనుమతిస్తున్నారు కాబట్టి వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క దర్శనం అనుమతి బ్రహ్మాండంగా అనుమతిస్తున్నారు టీటీడీ వారు. వారి సేవలకు మేము ధన్యులమని తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో మొత్తం 294 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు అయ్యేవి. సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులను శ్రీవారి బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు. కానీ 2014లో రాష్ట్ర విభజనతో టీటీడీలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట తెలంగాణ నేతల సిఫార్సులు చెల్లుబాటు అయ్యేవి. ఆ తర్వాత ఇక్కడి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనాలు నిలిపివేయడంతో దుమారం రేపింది. ఏపీలో గత టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య సిఫార్సు లేఖలు యథావిధిగా కొనసాగాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని కొన్నాళ్లు కొనసాగించింది. 2023 ఏప్రిల్ నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీ రద్దు చేసింది. టీటీడీ నిర్ణయంపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా టీటీడీ ఉన్నత అధికారులను కలిసి లేఖల అంశంపై చర్చించారు. అయినా దీనిపై పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సిఫార్సు లేఖలపై మళ్లీ చర్చ మొదలైంది. 2024లో ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం కావడంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అంశంపై కదలిక వచ్చింది. తెలంగాణ సర్కార్ విజ్ఞప్తితో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాంత నేతల సిఫార్సు లేఖలు తీసుకోవాలని టీటీడీకి సూచించింది. ఆలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కొన్ని రోజుల వరకు తెలంగాణలోని అన్ని పార్టీల లీడర్లు కోరారు. దీంతో మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. హామీ ఇచ్చినట్టుగానే తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖల్ని అనుమతించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.